మహిమ కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యములో నుండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘ ప్రియులకు లేఖ రాస్తూ వారికి రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీలో ఉన్న సంఘ ప్రియులను ఉద్దేశించి పౌలు గారు ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై దేవుని సంఘ ప్రియులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూడండి. 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడి కేవలం నీ నామమునకు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు చెల్లించుకొనమని వినగల చెవిని అంగీకరించగల మనస్సును అనుగ్రహించండి. నీ దాసుడును అల్పుడను బలహీనున్నైనా నీ సన్నిధిలో నిలబడ్డానికి కూడా అర్హత లేని నన్ను నీ కృపలో నన్ను నిలబెట్టావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ కృపలో నన్ను నీ దాసునిగా వాడుకొని మాతో మీరు మాట్లాడను ఉద్దేశించిన సంగతులను నాయన నీ ప్రజలకును నాకును అర్థమయ్యే రీతిలో మీరు బోధించి ఉపదేశించి నీ కృపలో మమ్మల్ని అందరినీ నీ కృపలకు వారసులుగా చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నాయడ చెలరేగే నీ కృపయే, నాయడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా పరవశము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా పరవశము. కృప తప్ప వేరొకటి, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయేనా, అణువణువునను నీ కృపయే. అడుగడుగునను నీ కృపయేనా, అణువణువునను నీ కృపయే. నాయడ కురిసెను నీ కృపయే, నాయడ కురిసెను నీ కృపయే. కృప తప్ప వేరొకటి, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. చదువుబడిన దేవుని వాక్యములో అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘ ప్రియులకు లేఖను రాస్తూ ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అంటే,
కొరింథీలో ఉన్న సంఘాన్ని పౌలు గారు దరిదాపుగా 18 నెలలు కష్టపడి కట్టాడు. ఎన్ని నెలలు? 18 నెలలు. 18 నెలలు కష్టపడి కట్టినటువంటి సంఘము జీవము కలిగిందిగా ఉండాలి అని, నిష్కలంకమైందిగా ఉండాలి అని, దేవునికి ఇష్టమైన సంఘముగా ఉండాలి అని కోరుకొని తనను దేవుడు నడిపించిన విధానములో మరి పౌలు గారు సంఘాన్ని నడిపిస్తూ వచ్చాడు. అలాగున్న తన యొక్క పరిచర్య ప్రారంభించబడి సముద్ర తీర ప్రాంతములో ఈ పట్టణాలు ఉన్నాయి గనుక ఆ చుట్టుపక్కల కొరింథీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దేవుని పరిచర్యను కొనసాగిస్తూ తన యొక్క విశ్వాస యాత్రను ముందుకు నడిపిస్తూ కొంతమంది సేవకులను ఆ సంఘానికి ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని సంఘ ప్రియులకు ఆయన అప్పగించి తన యొక్క విశ్వాస యాత్ర ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు మరి ఈ 2 పత్రికలు రాయడానికి ఉద్దేశం ఏంటంటే, మొదటి పత్రికలో పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘాన్ని మెచ్చుకుంటూ రాశాడు. మొదటి పత్రిక మెచ్చుకుంటూ రాయబడింది. మీరు మంచి విశ్వాసంగా ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, దాతృత్వాన్ని కలిగి ఉన్నారు, ఎన్నో విషయాల్లో నమ్మకమైన వారిగా నాకు కనబడుతున్నారు అని రాస్తూ వచ్చాడు. అయితే 2వ పత్రిక మరి చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ ప్రియులు కొంతమంది పౌలు గారికి కొన్ని మాటలను, ఉత్తరాలను తెలియపరిచారు. ఆ మాటలను బట్టి బాధ కలిగి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం పాడైపోతుంటే, ఆయన శరీరం పాడైపోతుంటే, ఆయనే పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటే బాధ కలిగి ఆ సంఘములో ఉన్నటువంటి కొన్ని అరమరికలను, ఆ సంఘములో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లను ఎత్తి చూపిస్తూ, అలాగూ మీరు ఉండకూడదు, అట్లాగూ మీరుంటే జీవము కలిగిన సంఘముగా, దేవునికి ఇష్టమైన సంఘముగా మీరు ఉండలేరు అని కొన్ని సంగతులను పౌలు గారు ఎత్తి మాట్లాడుతూ రాస్తూ వచ్చాడు. మాట్లాడుతూ వస్తూ మరి 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు కల్లా మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘ ప్రియుల గురించి ఆయన తెలియపరుస్తూ, వారు బహుపేదవారై ఉన్న దేవునికి ఇవ్వడములో దాతృత్వము కలిగి ఉన్నారు అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దినం మన అంశం అది కాదు, కానీ అక్కడ మాట్లాడుతూ అంటాడు, దేవుని కృపను గూర్చి మీరు ఎరుగుదురు కదా అన్నాడు. ఎవరి కృపను గూర్చి అంట? మనుషులు గురించి ఎరిగినా ఎరగకపోయినా మనం ఎవరిని గురించి తెలుసుకోవాలి అంటే కృపయ్యున్న దేవుని గురించి ఎరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కృపయే సమస్తాన్ని మనకు అనుగ్రహించగలిగింది. కృప అనగా అర్థం ఏంటంటే, వాస్తవానికి అనర్హులం మనం, యోగ్యత లేని వాళ్ళం, ఏ మంచి మన జీవితాల్లో లేదు. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, దేవుని కృపా సింహాసనాన్ని సమీపించడానికి ఏ విధమైనటువంటి అర్హత మనకు లేదు, కానీ కేవలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన పవిత్రమైన రక్తము ద్వారా తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆయన మన కొరకే కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా తండ్రితో మనకు దేవుడు ఏం కలుగు చేశారంటే సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవానికి తండ్రిని సమీపించడానికి అర్హత లేని వారం, దేవుని సమీపించడానికి ఏ యోగ్యత మనకు లేదు. అబ్బా తండ్రి నాయనా అని మనం పిలవడానికి అనర్హులమే కానీ అర్హులము ఏమాత్రం కానే కాదు. అయితే అనర్హులమైన మన జీవితాన్ని, అయోగ్యులమైన మన జీవితాన్ని, యోగ్యత లేనటువంటి మన జీవితాన్ని, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అవిధేయతలు, దేవుని వలనైన రక్షణ సంపాదించుకొని కూడా దేవునికి ఇష్టము లేనటువంటి కొన్ని కార్యాలలో నిమగ్నమైపోతూ బ్రతుకుతూ ఉన్న దేవుడు ఆయన కృప చూపించి మనకును ఆయనకు మధ్య సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. అయితే నేను యోగ్యుడిని కాదు, నీవు కూడా యోగ్యురాలు కాదు. దేవుని వాక్యాన్ని వింటున్న మనలను యోగ్యులుగా, అర్హత కలిగిందిగా మార్చింది ఒకే ఒకటి. అది ఏంటి అంటే దేవుని కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కృపను గురించి కొన్ని మాటలు మరి దేవుని వాక్యములో పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘ ప్రియులకు తెలియపరుస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అన్నాడు. నిజంగా కృపను గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో తెలుసా మీకు? చెప్పాలి. ఏ కాలంలో ఉన్నాం?
కృపాకాలములో ఉన్నాం. దీన్ని కృపాయుగం అన్నారు. మరి కొంతమంది కలియుగం అన్నారు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పోయే కాలం, ఎత్తబడే కాలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి ఎత్తబడాలి? సంఘము దేవుని చెంతకు చేర్చబడే కాలం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వచ్చుచున్న ఆయన్ని ఎదుర్కొనడానికి కొరకై ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన సంఘముగా, సార్వత్రిక సంఘముగా మనము కూర్చబడి ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎత్తబడే సంఘము ఏమి గురించి ఎరగాలి అని చెప్తున్నాడు అంటే, ఎత్తబడబోతున్నటువంటి ప్రియులు, దేవుని సంఘానికి వస్తున్న ప్రియులు, దేవుని రక్తము చేత కడగబడిన మనం, దేవుని రక్తము చేత విమోచించబడిన మనం ఎరుగవలసిన ఓ ప్రాముఖ్యమైన సంగతిని గురించి ఈ దినం మీతో మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అటేంటి అంటే కృపను గురించి మీరు తెలుసుకోవాలి. దేని గురించి అంట? కృపను గురించి. ఏంటి కృప వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఎవరికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు? కృప ఎంతకాలం వరకు ఉంటుంది? అసలు కృప ఎవరో కొద్ది మాటలు దేవుని వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృప ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది అంటే, కీర్తనల గ్రంథం 106వ కీర్తన, కీర్తనల గ్రంథం 106వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని చదువుదాం. ఎప్పటి వరకు అంట దేవుని కృప నిలిచి ఉండేది అంటే, అక్కడ రాయబడుతూ ఉంది 106వ కీర్తన, యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మానవుని యొక్క కృప, మానవుని యొక్క సహాయం, మానవుని యొక్క మేలు, మానవుడు మన పైన చూపుతున్నది అశాశ్వతమైనది, కానీ దేవుడు మానవాళి ఎడల చూపుతున్న కృప నిత్యము నిలిచి ఉండేది అన్నాడు. 136వ కీర్తనలో కూడా మనం చదివితే ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండుననే ఈ మాటలు కీర్తన అంతా మనకు కనబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటి వరకు దేవుడు అయోగ్యులమైన మన జీవితాన్ని, అర్హత లేనటువంటి మన జీవితాల్ని ఎప్పటి వరకు కృప చూపిస్తాను అని చెప్తున్నాడంటే, నిరంతరము, నిత్యము. ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే, ఆయన వచ్చేదాకా, ప్రభువు మనల్ని పిలిచేదాకా ఆయన కృప మనల్ని విడిచిపోదు. అందుకని దైవజనులు యేసన్న గారు పాడుతూ ఓ చక్కని పాట, ఆత్మీయ ఆ లోతులు హృదయాంతరంగములో నుండి పాడి దేవుని స్తుతించాడు. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదే బ్రతుకలేను, నీ కృపలేనిదే బ్రతుకలేను. ఆయన కృప నిత్యం ఉండేది కనుక దైవజనులు యేసన్న గారు ఆయన పాట రాస్తూ హృదయాంతరంగములో నుండి ప్రభువును స్తుతిస్తూ పాడిన పాట, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేకపోతే నేను భూమి మీద సజీవుడిగా ఉండలేను, నీ కృప వలనే నేను బ్రతికి ఉన్నాను, నీ కృప వలనే నేను తింటున్నా, తాగుతున్నా, ప్రయాణం చేస్తున్నా, సేవ చేస్తున్నా, నేను కేవలం బ్రతికి ఉన్నాను అంటే అది కేవలం నీ కృపే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఓ చిన్న సమస్య వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు పౌలు గారితో దేవుడు ఏమన్నాడు అంటే, నీకున్న ఈ బాధను బట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నీకున్న ఈ సమస్యను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయనకున్న బాధ ఏంటి అంటే, కడుపులో పుండుతో బాధపడుతున్నాడు. ఎక్కడ పుండు అంట? కడుపులో పుండు. దీన్ని దైవజనులు, బైబిల్ పండితులు ఏం చెప్పారు అంటే క్యాన్సర్ అన్నారు. దీన్ని క్యాన్సర్. మరి కడుపులో పుండుతో బాధపడుతూ దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఒక్కసారి కాదు పౌలు గారు చేసింది, ముమ్మారు ప్రార్థన చేశాడు. అయ్యా, నాకున్న ఈ బాధ నుంచి విడిపించవా, నాకున్న ఈ సమస్య నుంచి విడిపించవా, నాకున్న ఈ అనారోగ్యం నుంచి విడిపించవా, నేను ఇంకా ఎంతకాలం ఈ బాధను అనుభవించాలయ్యా, నేను ఇంకెంతకాలం కృంగిపోవాలి ప్రభువా, ఎంతకాలం నీ నొప్పి నేను భరించాలి, ఇటు మానసికంగా కృంగిపోతున్నాను, ఆత్మీయంగా కృంగిపోతున్నాను, అనారోగ్య
అనారోగ్య పరిస్థితి వల్ల నేను కృంగిపోయేవాడిగా ఉన్నానయ్యా, ఇంకా నేను ఎంతకాలం ఈ సమస్యను భరించాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు పౌలు గారితో ఒకే ఒక మాట చెప్పాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ బలహీనతను నేను బలంగా మారుస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బలహీనతను బట్టి నీవు కృంగిపోవాక, నేను బలపరిచే దేవుడును నేను ఉన్నాను కనుక నీవు బలహీనతను బట్టి కృంగిపోక బలహీనుడు అయిపోవాక నా కృప నీకు చాలు అన్నాడు. దేవునికి చప్పట్లు కొట్టి ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే బలహీనతలో బలమును చేకూర్చే దేవుడు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను దైవజనుడిగా అనుభవాన్ని బట్టి, నీ బలము చెప్పొద్దు, నీ బలహీనత కూడా చెప్పొద్దు. నీ బలము ఒకవేళ భార్యకు తెలిసినా నిన్ను ఆడుకోవచ్చు, నీ బలహీనత ఒకవేళ భార్యకు తెలిసిన నిన్ను ఆట పట్టొచ్చేమో. నేనంటాను, ఒక దేవునికి తప్ప నీ బలము గాని బలహీనత గాని దేవునికి తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే నిన్ను బలపరిచే దేవుడు. ఒకవేళ నీ బలహీనత ఉన్నా, ఒకవేళ నీలో దేవునికి అవిధేయకరమైన కార్యం ఉన్నా, ఒకవేళ నీలో దేవునికి నచ్చని పరిస్థితి ఏదైనా ఉన్నా, నీ బలహీనత దేవునికి చెప్పుకుంటే, నా కుమారుడు నా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, నా కుమార్తె నా దగ్గర ప్రార్థన చేస్తుంది కనుక ఆ బలహీనతను నేను బయట పెట్టి నా కుమార్తెను నేనే, నా కుమారుణ్ణి నేనే అవమానపరచడం ఎందుకని దేవుడు ఏం చేస్తారంటే నీ బలహీనతను తొలగించడానికి మార్గాన్ని ఏర్పాటు చేసి నీ బలహీనతను బలముగా నీకు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కడుపులో భయంకరమైనటువంటి రోగముతో పౌలు గారు బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కృంగిపోతుంటే, మనం వేసారిపోతుంటే, శ్రమ వెంబడి శ్రమ మనను తరుముకొస్తున్న పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా కృప నీకు సరిపోయిద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప అనర్హులమైన మన జీవితాల్లో, అయోగ్యులమైన మన జీవితాల్లో దేవుని కృపను అడ్డు వేసి ప్రతి సమయములో మనల్ని ఆయన ఆదుకుంటూనే ఉన్నాడు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాస్తూ కీర్తనల గ్రంథం 36వ కీర్తన 7వ వచనంలో చక్కని మాట ఆయన రాస్తూ వచ్చాడు. 36వ కీర్తన 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నీ కృప ఎంతో అమూల్యమైనది అన్నాడు. 63వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. ఎలాంటిదంట? జీవము కన్నా ఉత్తమమైనదయ్యా. మానవాళి ఎడల నీవు చూపుతున్న కృప ఎంతో అమూల్యమైనదిగా ఉంది అన్నాడు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు మరొక మాటను రాస్తూ 57వ కీర్తన 9వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఆకాశానికి భూమికి ఎంత ఎత్తు దూరం ఉందో, ఎంత హైట్ అయితే ఉందో, లెక్కించలేని కొలతలేనటువంటి ఎత్తులో ఎలాగైతే ఉందో, అల్పుడైన మానవుని పట్ల నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదిగా ఉంది అన్నాడు. కొట్టుగడ్డకు చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆకాశము కంటే ఎత్తైన కృపను దేవుడు మన పైన చూపిస్తున్నాడు. ఆకాశము కంటే ఎత్తైనటువంటి కనికరాన్ని దేవుడు మన పైన చూపిస్తున్నాడు. ఆకాశము కంటే ఎత్తుగా హెచ్చైనటువంటి ఆయన కృప చేత, అమూల్యమైన విడువని కృప చేత, జీవము కంటే ఉత్తమమైన కృప చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుకనే భక్తులు కోరుకున్నారు, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను నాయనా, నీ కృప తప్ప నాకు ఇంకా వేరొకటి వద్దయ్యా. దైవజనులు యేసన్న గారు రాసిన ప్రతి పాటలో, ఆత్మీయ అనుభవంలో ఏ పాట రచించినా, కొంతమంది రచయితల దగ్గర పాటలు తీసుకున్న వారు ప్రతి పాటలో ఒకే ఒక మాట లేకుండా పాట రాయలేదు. అదేంటి ఆ పదం అంటే కృపే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప లేకుండా పాట అసలు ఇప్పటి వరకు వాళ్ళు రాయలేదు. ప్రతి పాటలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని కృపను గురించి స్తుతిస్తూ, దేవుని కృపను గురించి ఆరాధిస్తూ దైవజనులు యేసన్న గారు దాటి వెళ్ళిపోయిన వారి యొక్క ఆత్మీయ కుమారులు, మినిస్టర్లు ఉన్నటువంటి దైవజనులు ఎందరో కృపను గురించి పాడుతూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు దాకా పాడతారంట చెప్పాలి. కృప నిరంతరం ఉండేది కనుక ఆయన వచ్చేదాకా, మనం చచ్చేదాకా కృపను గురించి ఎంత మనం
పాడినా ఇంకనూ ప్రభుకు రుణస్థులమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృప కొరకు కొంతమంది భక్తులు కనిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చారు. చూద్దామా 2-3 మాటలు దేవుని వాక్యములో మీకు చూపిస్తాను. ఆ తరము వారందరిలో చెడిపోయిన వారిగా ఉన్నారంట. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఆ తరము వారందరూ చెడిన వారుగా ఉన్నా, పాడైపోయిన వారిగా ఉన్నా, కేవలం ఆ తరము వారిలో నోవాహు అతని కుటుంబ సభ్యులు మాత్రమే దేవుని వలన కృప పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరికీ కృపను అనుగ్రహించడండి. ఆ తరము వారందరూ చెడిన వారుగా ఉన్నారు. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు, చెడిన నైనా నన్ను చేరదీసి పడిన నాదు గోతి నుండి పడిన పైకి లేవానెత్తినావు, పైకి లేవాని నావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మనము మనుషులను ఎన్నిక చేసి మాట్లాడినట్లుగా, మనము మనుషులను విమర్శ చేసి మాట్లాడినట్లుగా ఏదోలే నీ కంటపడ్డారనుకో, దేవునికి స్తోత్రం. ఏదో ఒక బలహీనమైన మాటని ఎదురు మాట్లాడారనుకో, ఏదో చేయరానటువంటి ఓ చిన్న దోషాన్ని, ఓ చిన్న తప్పుని నీ ఎదుట కళ్ళకు కట్టినట్లుగా కనబడితే ఎంత విమర్శ చేసి మాట్లాడతాం, ఎంత భయంకరంగా కాకులు పొడిచినట్లుగా పొడిచి మాట్లాడతాం, ఎంత విమర్శ చేస్తాం ఎదుటి వారిని. మనము కూడా ఎదుటి వారిని విమర్శ చేస్తున్న రీతిలో ఒకవేళ ప్రభు కృప లేకపోతే మనల్ని కూడా విమర్శ చేస్తే నీ గతి నా గతి ఏమైపోయేదో ఒకసారి ఆలోచన చేయి. మన ఎదుటి వారిని ఏలుబెట్టి చూపిస్తున్నట్లుగా మనము కూడా, మన ప్రభువు కూడా మనలో ఉన్న బలహీనత ఏంటో ఏలుబెట్టి చూపించి మాట్లాడితే ఒక్కరమైనా దేవుని సన్నిధిలో నిలబడగలమా అంటే నేను చెప్పగలను, ఒక్కరం కూడా ప్రభువు దగ్గర నిలబడలేము. మనసు మారాలి, పద్ధతి మార్చుకోవాలి. విశ్వాస జీవితంలోకి వచ్చినాక ఆత్మీయ జీవితంలో ప్రవేశించి విశ్వాస మార్గములు, ఆత్మీయ మార్గములో నీవు కొనసాగుతున్న తర్వాత వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకు అవసరం లేదు. నేను అర్హుడు నా దేవుని దగ్గర, నేను అర్హురాలు నా దేవుని దగ్గర. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు నాకెందుకో, వాటి వల్ల నాకు ఉపయోగం ఏం లేదు. వాటి వల్ల ఆలోచన తలనొప్పి తప్పితే, అనారోగ్యము తప్పితే నాకు వాటి వల్ల ఉపయోగం లేదయ్యా. నేను నీ ఎదుట కృప పొందుకున్న వాడికి ఉన్నానా లేనా? ఆ తరము వారందరూ చెడిపోయారు. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. 120 సంవత్సరాలు ఓడను ఊరి మధ్యలో కడుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నా ఒక్కడుగా పోయినా ఒక్కడైనా సువార్తను నమ్మిన వాడు లేడు. నోవా కాలంలో 120 సంవత్సరాలు పడవను కడుతూనే సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని కృప కొరకు రెండయ్యా అన్న ఒక్కడు కూడా ముందుకు రాలా. ప్రభువు కూడా బాధ వేసింది. ఓడ తలుపులను కిటికీలను ప్రభువే మూసివేశాడనుంది వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా కట్టాడు. ఆ వర్షము ప్రారంభమైంది, నడుములోకి వచ్చేసింది, మెడలోకి వచ్చిన తర్వాత రక్షించమని అడుగుతున్నారు. అప్పుడు రక్షించే నాదుడొక్కడు కూడా లేదు. జాగ్రత్త, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను విననల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా పాడైపోతాడు. ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నా, కళ ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, పాట ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, నీ పక్కన ఉన్న నీ ఇంట్లో వారి ద్వారా మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లల ద్వారా కూడా ప్రభు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు మాట్లాడుతున్న మాట నాకు కాదులే అని వెళ్ళిపోతూ ఉంటే కృప నిన్ను వెంబడించినంత కాలమే వెంబడిస్తుంది. కృపను ఒకవేళ నీవు అసగించుకుంటే, కృపను ఒకవేళ నాకు అవసరం లేదు వెళ్ళిపోమంటే, కృప వెళ్ళిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని తప్ప మరొక మార్గము నీకు లేదు అని దైవజనుడిగా ప్రేమతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను.
బ్రతిమిలాడాడు, ఒక్కలు వినలేదు మాట. ఆ తరము వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానోదయం కలగడానికి ఈ మాటలు రాస్తూ వచ్చాడు, మనకు బుద్ధి రావడానికి ఈ మాటలు రాస్తూ వచ్చాడు. ఆ తరము వారందరూ చెడిన వారిగా ఉన్న కేవలము నోవాహు కుటుంబీకులు 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కొద్దిగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓడలోకి రమ్మంటే రాలేదు. ఓడలోకి చేర్చబడిన నోవాహు యొక్క కుటుంబ సభ్యులు 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే ఎంతో మంది భక్తులు దేవుని కృప కొరకు అర్థిస్తూ వచ్చారు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో కూడా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. యెషయా భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా నీ కృప కొరకు నేను అర్థిస్తున్నాను నాయన, నీ కృపను నా పైన చూపించయ్యా. సొలొమోను ప్రార్థన చేస్తూ వచ్చాడు, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను నాయన, నీ కృపను నాకు చూపించయ్యా. హన్నా పెనిన్నా వారి యొక్క 2 సహోదరులుంటే, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నాకు పిల్లలు లేరు. దేవుని మందిరములోకి వెళ్ళి షీలోహు మందిరములో కృప కొరకు అర్థిస్తూ, నీ కృప చూపితే నేను యోగ్యురాలు కాదు, కానీ నీ కృప నా ఎడలో చూపితే నేను యోగ్యురాలుగా మార్చబడతానయ్యా, నీ కృప నా పైన చూపించయ్యా అని ప్రభువు దగ్గర కన్నీరు గార్చిన హన్నా పైన దేవుడు కృప చూపించలేదా? కృప చూపించాడు. అబ్రహాము పిల్లలు లేనివాడిగా ఉండి దేవుని దగ్గర కృప కొరకు అర్థిస్తే కృప చూపించి మృతతుల్యమైన గర్భములో నుండి ఒక రాత్రి గొప్ప జనాంగాన్ని తీసిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మెయిన్ సంఘంలో సుబ్బరామ్మ గారు ఒక తల్లి గారు ఉన్నారు. అప్పటికే దరిదాపుగా 45 సంవత్సరాలు. స్త్రీలకు ఉన్నటువంటి ధర్మం కూడా ఆగిపోయేటువంటి దినాల్లో ఉంది. వాళ్ళ ఆయన వృద్ధుడు, ఈమె కూడా ఒక లెక్కలో చెప్పాలంటే వృద్ధాప్యానికి దగ్గరగా ఉంది. పిల్లల కొరకై దైవజనులు ప్రార్థన చేస్తూ వచ్చారు. చార్లెస్ ఫిన్నెయ్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థించి చెప్పాడు, నిశ్చయముగా నీకు ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాదవ కులములో నుండి రక్షించబడింది. ఆనుమల్లిపేటలో ఉంటారు వాళ్ళు. యాదవ కులములో నుంచి రక్షించబడింది. ప్రభు అంటే భలే విశ్వాసం. 5 అన్నదమ్ములు, అక్కాయిపాలెం వాళ్ళది పుట్టినిల్లు, ఆ తల్లి గారిది సుబ్బరామ్మ గారు. 5 అన్నదమ్ములు. దేవుని మాట పైన విశ్వాసం ఉంచింది అంతే. ఏమి చేశాడో తెలియదు, దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. 5వ నెల నేను గర్భవతిగా ఉన్నానని వాళ్ళ అన్నదమ్ములకి చెప్తే వాళ్ళ అన్నదమ్ములు ఏమన్నారు అంటే, ఈ వయసులో నీకు గర్భం రావటమైంది, పిచ్చిదాని లేకుండా ఊరుక, ఇప్పుడు పండగల మేమేం చేసి రాలేమన్నారు. పాత హైమా హాస్పిటల్ మీకు ఎంతమందికి తెలుసో, ఇప్పుడున్న హైమా హాస్పిటల్ కాదు, ఇది 3వది హైమా హాస్పిటల్. అప్పుడు బేర్ హాస్పిటల్లో డాక్టర్గా చేశారు మరి డాక్టర్ సుబ్బారావు గారు. అక్కడ తాడ్డాగులు అమ్మేవాళ్ళు కొద్దిగా లక్ష్మీది ఆ ట్రివతల. ఆ తాడ్డాగులు మండి దగ్గర ఆ కర్రీస్ పాయింట్ ఒకటి పెట్టారు ఒక పాత బిల్డింగ్లో, అది పాత హాస్పిటల్. ఆ పాత హాస్పిటల్లోకి ఈమెకి 9వ నెల వచ్చింది. 9వ నెల నిండిపోయింది, నొప్పులు వస్తున్నాయి, తీసుకొచ్చారు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ వచ్చారు. దైవజనుడిగా నేను, కాలే పాస్టర్ గారు, ఇంకా కొంతమంది విశ్వాసులు, దేవుని సేవకులు, చార్లెస్ ఫిన్నెయ్ గారు అక్కడికి వెళ్ళాం. వాళ్ళ అన్నదమ్ములు అప్పుడు కూడా నమ్మట్లేదు. ఏమంటున్నారంటే, మా అక్కయ్యకి ఏదో పిచ్చి పట్టింది, కడుపులో గెడ్డ పెరిగిపోతుంటే 45 సంవత్సరాలు 47 సంవత్సరాల వయసులో ఇప్పుడు బిడ్డను కనపడం ఏంది, ఆశ్చర్యం కాకపోతే మీరన్నా చెప్పండి పాస్టర్ గారు అంటే, ఛాలెంజ్గా చెప్తున్నాను దైవజనుడిగా. ఏంటో తెలుసా, నెల తప్పిన రోజు నుంచి కేవలం ప్రభువు పైన విశ్వాసం ఉంచింది తప్ప ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏ మందు వేసుకోవాలా, ఏ టాబ్లెట్ వేసుకోవాలా. దేవుడు నా గర్భాన్ని తెరిచాడు, నాకు బిడ్డను ఇవ్వబోతున్నాడని నమ్మిందంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పాత హాస్పిటల్లోకి వెళ్ళారు, థియేటర్లోకి తీసుకెళ్లారు. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూర్చొని ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. పిల్ల ఏడుపు వినపడింది. ఇప్పుడు గొడ్డు గడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. పాప ఏడుపు వినపడింది. ఏడుపు వినపడంగానే ఆ పాపను గుడ్డలలో చుట్టి బయటికి తీసుకొచ్చారు.
ఎట్లాగుంది పాప అంటే, బంగారం ఆ పిల్ల పక్కన పెడితే బంగారం కూడా తక్కువగా కనపడిద్దేమో అంత కలర్లో ఉంది ఆ పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే దైవజనులు ఏం పేరు పెట్టారంటే హవీలా అని పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంగారం లాంటి కుమార్తె. వాళ్ళ అన్నదమ్ములు షాక్ అయిపోయారు. 47 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసులో వృద్ధాప్యములో పిల్లను కంటమేంది, ఆశ్చర్యంగా ఉంది. ఇంకా పిల్లల బొట్టు అనుకొని వాళ్ళ తమ్ముడు కుమారుడు ఒక అబ్బాయిని పెంచుకుందామే, పిల్లల బొట్టలే అని వాడిని పెంచుకున్న తర్వాత వాడిని పెంచడం ప్రారంభం చేసిన వాడు ఎంతోడు అయ్యాడు. వారికి కూడా దైవజనులుగా మేమే వివాహం చేశాం. దైవజనులు చార్లెస్ ఫిన్నె గారి నాయకత్వంలో ఆ పాపకు కూడా వివాహం అయింది. ఓ చక్కని కుమార్తెనిచ్చాడు. వారిని స్వర్ణంలో వివాహం చేశారు. అద్భుతమైనటువంటి దీవెన చేత ప్రభువు నింపుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృప నీకు అనుగ్రహించబడాలి అంటే ప్రభువు పైన నీకేముండాలంటే విశ్వాసం ఉండాలంతే. నా దైవజనుడు చెప్పాడు, ఖచ్చితంగా ఇది నా జీవితంలో జరుగుతుంది అంతే. నా ప్రభువు నేను యోగ్యురాలను కాదు కానీ నా ప్రభువు మాట నన్ను ఏం చేయగలదంటే యోగ్యత కలిగిన వారిగా నన్ను మార్చగలదు అని నమ్మింది ఆ తల్లి. ఎక్కడ కనపడినా వందనాలయ్యా, మర్చిపోలేమయ్యా ప్రభువు చేసిన కార్యం. మమ్మల్ని చూడంగానే దైవజనులు ఎవరిని చూసినా ఎంత సంతోషమో ఆ తల్లికి ఇప్పుడు కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధాప్యములు కూడా బిడ్డకు జన్మనివ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ఇంకేమీ లేదు, ఇక పుట్టరు అని డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభువు జరిగిస్తూ వచ్చాడు. కారణం ఏంటి అంటే ప్రభువు తన ఎడల కృపను చూపిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో కృప కొరకు కనిపెడుతూ వచ్చారు. నా మాటలు నేను ముగిస్తూ పోతూ చెప్తున్నటువంటి మాట, ఎవరికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. 2-3 మాటలు దేవుని వాక్యులు మీకు పరిచయం చేసి నా మాటలు ముగించడానికి ఆశిస్తున్నాను. దేవుని వాక్యములో మన జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడో కొన్ని మాటలు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటి మాట, నిజంగా దేవుని కృపను పొందుకోవాలి అంటే నీలో దేవునికి కనబడవలసినటువంటిది ఏంటో, ఎవరికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడో చెప్తాను. 32వ కీర్తన 10వ వచనం చదవండి ఎవరైనా. 32వ కీర్తన. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు అంటే అమూల్యమైన, జీవము కంటే ఉత్తమమైన, అర్హత లేని వారిని అర్హులుగా మార్చగలిగిన, యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చగలిగిన దేవుని నిత్యమైన, శాశ్వతమైన, నిరంతరము నిత్యము నిలిచి ఉండే కృప ఎవరికి అనుగ్రహించబడతాది అంటే నెంబర్ 1, దేవుని యందలి నమ్మిక ఉంచువానికి అనుగ్రహించబడుతుంది. ఎవరి యందు నమ్మకం అంట? నాన్న మాటలు భలే నమ్ముతాం, అమ్మ మాటలు భలే నమ్ముతాం, భర్త భార్య మాట, భార్య భర్త మాట నమ్మాలి. అందరి మాటలు నమ్ముతాం కానీ జీవము కలిగిన దేవుని మాట మాత్రమే నమ్మొచ్చా నమ్మకూడదా అన్నట్టు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దైవజనుడు చెప్పాడు, ఆ తల్లి విశ్వాసం ఉంచింది కనుక దేవుడు గొప్ప కార్యాన్ని ప్రభువు చేస్తూ వచ్చాడు. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, మా తాతయ్య నామకార్థ క్రైస్తవుడే కానీ ఒక మాట ప్రభువుని గురించి జ్ఞాపకం చేశాడు అంతే. ప్రభువుని గురించి జ్ఞాపకం చేస్తే ఆ మాటల యందు విశ్వాసం ఉంచి ఆ సహోదరి దరిదాపుగా 18 సంవత్సరాలు పిల్లలు లేరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 18 ఏళ్ళు. తిరగని గుడి లేదు, చెయ్యని యాగము లేదు, దానాలు లేవు, పుణ్యక్షేత్రాలు లేవు, అన్ని తిరిగి వదిలిపెట్టేశారు. చివరికి వారి యొక్క దేవతామూర్తుల బొమ్మలు మరి ఉయ్యాలలో వేసి ఊపుతూ వాటికి సేవ చేసి, ఉయ్యాల సేవ అంటారు దాన్ని, అది కూడా చేసింది. ఉపయోగం ఏమి లేదు. మా తాతయ్య గారు అప్పుడు జాండ్రపేట పంచాయతీ ఆఫీసులో పన్నులు వసూలు చేసేవాడు. ఆ పన్నులు వసూలు చేస్తా వెళితే అక్కడికి వెళ్తే బాబాయ్ బాబాయ్ అని పిలిచేది లిడియమ్మక్క. ఇప్పుడు వాళ్ళు మాచర్ల మోహన్ రావు కాలనీలో ఉంటున్నారు. అక్కకి 2 మాటలు, అమ్మా పిల్లలు లేక బాధపడుతున్నావుగా, అన్ని ప్రయత్నాలు చేసావుగా, నేను చెప్పేది ఒక్క మాట కొడినమ్మా, నేను చెప్పే ఒక్క మాట వినమ్మంటే, చెప్పు బాబాయ్ అన్నీ చేశానుగా, నువ్వు ఈ మాట చెప్తున్నావుగా, ఇది కూడా చేస్తానులే
అని ఒప్పుకుంది, ఒప్పందం చేసుకుంది. ఏం లేదమ్మా, యేసు ప్రభు నువ్వు సొంత దేవునిగా నీవు అంగీకరిస్తే నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు అని చెప్పాడు. ఒక్క మాట. ఎక్కడికి వెళ్ళమంటావు బాబాయ్ అంటే, ఇదిగో పలానా చోటుకి వెళ్ళు, పాఠశాలలో మైలా విక్టర్ బాబు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్తే ప్రభు నీకు గొప్ప కార్యాన్ని. అప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు మా తాతయ్య వాళ్ళు. అక్కడికి నేను కూడా వెళ్ళినట్టు అనుభవం ఉంది. ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి ఆ దైవజనుడి ప్రార్థన కూడా, నా కొరకు దైవజనులు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన సపోర్ట్ కూడా నాకు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళిన రెండో వారములోనే దేవుని ఆత్మచేత అభిషేకించబడిన దైవజనులు ప్రవచిస్తూ చెప్పారు, నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, అతడి పేరు సంసోను అని పెట్టబడిద్ది అని చెప్పాడు. గట్టిగా చెప్పటం, దేవునికి మహిమ కలుగును గాక. నేనున్నాను ఆ స్థలములో, చిన్నవాణ్ణి, 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నాను. మా మేనత్తతో కలిసి వెళ్ళేవాడిని ప్రార్థనకి. ఆ స్థలంలో ఉండి ఆయన చెప్పిన ఆ మాట ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈయన ఏంటంటే చెబుతాడో అనుకున్నాను నేను మనసులో. దేవునికి స్తోత్రం. మరలా తిరిగి వచ్చే ఈ రోజుకి నీ కౌగిట ఒక చక్కని కుమారుడు ఉండబోతున్నాడు, అతడు బలాఢ్యుడిగా పుడతాడు, అతని పేరు సంసోను అని నువ్వు పేరు పెడతావు అని దైవజనుడు చెప్పాడు. యాస్టీస్గా ఏదైతే దైవజనుడు నోట దేవుడు ఉచ్చరించాడో అదే మాటను దేవుడు కాయపరిచి, లుదియమ్మక్క, అక్క పేరు లుదియా, మాచెర్ల మోహన్ రావు కాలనీలో ఉంటారు వాళ్ళు, ఇప్పుడున్నారు. దేవుడు కార్యం చేశాడు. యేసు ప్రభు నమ్ముకుంది. మరి నిశ్చయముగా దైవజనుడు చెప్పిన ఆ రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ పడిద్దేమో అన్నారు డాక్టర్లు. లేదు, సుఖకాన్పి అయింది. పిల్లోడు నిజంగానే సంసోన్ లాగున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ బిడ్డకు వేరే పేరేం పెట్టలేదు. అబ్బాయి పుట్టాడని చెప్పగానే అక్కేమన్నదంటే, ఈ కుర్రవాడికి దైవజనుడు పెట్టిన పేరు స్థిరపరచబడాలి, ఈ కుర్రోడి పేరు సంసోను అని పెట్టేసింది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నమ్మకం అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఓ భార్య భర్తలు ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ భార్యకు కడుపు నొప్పి వచ్చేసింది. చాలా దూరం ప్రయాణం చేయాలి, కడుపు నొప్పి వచ్చింది. ఏం అర్థం కావట్లా. వీళ్ళిద్దరు సంభాషణ వింటున్నాడు. ఎదురు కూర్చున్న ఒక పెద్ద ఆయన ఏం చేశారంటే, ఏందమ్మా నీ సమస్య అని అడిగాడు. కడుపు నొప్పి డాక్టర్ గారు. డాక్టర్ అనుకుంది, ఏంది నీ సమస్య రంగాలనే అనుకొని, కడుపు నొప్పి డాక్టర్ గారు అన్నదంట. ఈయన డాక్టర్ కాదు, యాక్టర్ కాదు. దేవునికి స్తోత్రం. పాప మా కడుపు నొప్పి నుండి నివారణ కలుగు చేద్దామన్న పెద్ద ఆయన ఆలోచనతో ఏం చేశాడంటే, నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, దాన్ని బస్సు దిగేదాకా ఏందో చూడబాక సప్పని చొదులు పెట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు అంటే, ఆయన డాక్టర్ కాదుగా ట్యాబ్లెట్ ఉండటానికి, ఆయన కూడా ఎలాగ ప్రయాణికుడే. వెళుతున్న బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి బస్సులో ఆయన చొక్కా గుండి ఒకటి బీకి, ఇదిగో నాలుగు మీద పెట్టుకో సప్రి అన్నాడు. దేవునికి స్తోత్రం. చొక్కా గుండి సప్పరిచ్చిందంట. ఎప్పుడు దాకా? బస్సు దిగేదాకా. సప్పరీయటం ప్రారంభించిన తర్వాత ఆమె ఉంచిన నమ్మకం, గుండి ఏమన్నా కార్యం చేసిద్దా? ఏం చేయదు. ఆయన ఇచ్చింది గుండీనే. చొక్కా గుండి బీకిచ్చాడు, నోట్లో పెట్టుకుంది, సప్పరిచ్చి అన్నాడు. అంతే, మింగమాక ప్రమాదం అయింది. సప్పరి అన్నాడు. అది ఏందని కూడా చూడలా తల్లి. నాలుగు మీద పెట్టుకుంది, సప్పరిచ్చి వదిలి పెడుతుంది. సప్పరెత్తుంది సప్పరిచ్చిందాక ఇంకొక గంట ప్రయాణం ఉంది. ఈ గంటలో కడుపు నొప్పి తగ్గిపోయింది. అయ్యా నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్ భలే పని చేసిందని నోరు తెరవబోయిందని. నోరు తెరవబాక, నువ్వు దిగి నాకు నోరు తెరిచి అప్పుడు ట్యాబ్లెట్ కూసాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేసి వెళ్ళారు, దిగిన తర్వాత ఇప్పుడు దీ చూడు అన్నాడు. నాలుగు మీద నుంచి తీస్తే ఏముందది? పాపం ఎంత చెమట పట్టిపోయిందో. ఈ చెమటంతా ఉప్పుగా తీగా ఉన్న ఆ గుండి సప్పరిస్తే ఆ గుండి ఈమె కడుపు నొప్పి తగ్గించేసింది. గుండి తగ్గించలేదు కానీ ఆ గుండిని ట్యాబ్లెట్ అనుకుంది. వైద్యుడు కానీ అతన్ని వైద్యుడు అనుకుంది కనుక ఆమె అతనిపై నుంచిన నమ్మకం ఆమెని బాగు చేసేసింది. కొట్టుగడ్డకి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కిందకి దిగినాక, అమ్మా నేను డాక్టర్ని కాదు, నీకు ఇచ్చింది ట్యాబ్లెట్ కూడా కాదు, నీకేమిచ్చానంటే నా చొక్కా గుండి. మీ ఇద్దరు సంభాషణ వినలేక బాధను అనిపిస్తూ నా కుమార్తె లాంటి దాని అనుకొని, ఇదిగో నేను నా చొక్కా గుండి బీకిచ్చానమ్మా. ఇప్పుడు దీన్ని చూసినాను. ఓ నాయన, చొక్కా గుండె నువ్వు బీకిచ్చింది,
గుండి బాగు చేయలేదు, నేను బాగు చేయలేదు, కానీ నువ్వు ఉంచిన నమ్మకమే నిన్ను బాగు చేసింది. అందుకని ప్రభు వాక్యం ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం చేస్తాడు. నీ నమ్మకమే నీ జీవితాన్ని కట్టిద్ది. నీ నమ్మకమే నీ జీవితాన్ని ఆశీర్వదించుద్ది. నీ నమ్మకమే నీ జీవితంలో ఏది అసాధ్యమని నీవు అనుకుంటున్నావో దాన్ని సాధ్యపరిచి చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎవరికి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అంటే దేవుని యందు నమ్మకం ఉంచువానికి. రెండో మాట చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్ములను అలంకరించుకొనుడి. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడుంది, గర్విష్ఠులను ఆయన ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అన్నాడు. ఎవరికి కృప అనుగ్రహిస్తారంట? ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపుగా ఉంటారో. ఇటు పిలుస్తుంటాడు చూసేవాళ్ళని కాదు, ఇటు రమ్మంటే వత్తనం లాగా అనేవాళ్ళని కాదు. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, నేను అదే చెప్తాను, నడవండి కానీ నటించబాకండి. కొంతమంది అతి వినయం దూర్త లక్షణ అన్నారు పెద్దోళ్ళు. వినయం అసలు ఉండదు, లోపల ఏముండదు, పైకి మాత్రం అబ్బో నాయన అయ్యా నీకన్నా ఇంకెవరు లేరయ్యా అన్నట్టుగా లొంగిపోతారు. దేవునికి స్తోత్రం. నటన జీవితాన్ని నాశనం చేస్తుంది. నటించకూడదు. భక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి, ప్రభువుతో నడిచే వారిగా ఉండాలి. నువ్వు నటన చేస్తే నీకే ప్రమాదం, ఎదుటోడికి ఏం ప్రమాదం లేదు. దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకోండి అన్నాడు. అంటే దీనత్వాన్ని ధరించుకోండి. ఒకరిని హెచ్చించడం ఆయన పనే, చెప్పరమ్మా, ఒకరిని తగ్గించడం కూడా ఆయన పనే. నిన్ను హెచ్చించాలి అన్నా నీ చేతిలో ఏమీ లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నన్ను తగ్గించేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కనుక హెచ్చు తగ్గులు దేవుని చేతిలో ఉన్నాయి. కనుక మరి ఆవిరి వంటి మన జీవితంలో, బుడగలాంటి మన జీవితంలో ఎందుకంత అతిశయం, ఎందుకంత గర్వం, ఎందుకంత మరి అహంభావంగా? కొంతమందికి ఈగో అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఈగో ఫీలింగ్. వాళ్ళు బలకరించిందాక మేము బలకరియం ఉండట్టాగే. ఎవరికేమో నష్టమేమి లేదు. నువ్వు ప్రభువు దగ్గరికి వస్తున్నావుగా, నిన్ను బట్టి దేవుడే దుఃఖపడతా ఉంటాడు. అరే నా దగ్గరికి వస్తా, నా మాటలు వింటూ నా మార్గంలో జీవిస్తూ కూడా విధేయత లేకుండా ఉందే, తగ్గింపు లేకుండా ఉన్నాడే, తగ్గింపు కలిగిన జీవితాన్ని గురించి నేను ఎంతసేపు మాట్లాడుతున్నా అట్లాంటి తగ్గింపు జీవితంలో కనబడలేదని దేవుడు అవమానపరచబడుతున్నాడు నీ ద్వారా. కనుక ఎవరికి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అంటే దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తారు. అందుకనే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి అన్నాడు పేతురు గారు. యాకోబు గారు మాట్లాడుతున్న 4వ అధ్యాయం 6వ వచనంలో దీనులకు నేను కృపను అనుగ్రహిస్తానన్నాడు. 3వ మాట చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల చెవియొగ్గుము. చాలమ్మా. ఈ వచనములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు అన్నాడు. అంటే ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో, ఎవరైతే దేవునితో మాట్లాడతారో, ఎవరైతే దేవునికి మొరపెడతారో, ఎవరైతే దేవునికి ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 62వ కీర్తన 2వ వచనంలో అనుకుంటాను, అక్కడ అంటాడు, ప్రార్థన ఆలకించే దేవుడు అని సర్వశరీరులు నీ దగ్గరకు వస్తారయ్యా. మన దేవుడు ఎవరంట? ప్రార్థనను ఆలకించేవాడు.
అపాయములో ప్రార్థన, కన్నీటి పరిస్థితుల్లో ప్రార్థన, కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రార్థన నీ జీవితంలో నీకుంటే నీ స్థితిని మార్చిద్ది, గతిని మార్చిద్ది, బ్రతుకును మార్చిద్ది. నీ గమ్యాన్ని, చేరవలసిన గమ్యానికి ప్రార్థన చేర్చగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎవరికి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అంటే మూడవదిగా ప్రార్థించే వారికి. చెప్పండి, ఎవరికంట? మొదటిగా దేవుని సన్నిధిలో ఎవరికి కృపను అనుగ్రహిస్తాడు? నమ్మకం ఉంచే వారికి, విశ్వాసం ఉంచే వారికి కృప అనుగ్రహించబడుతుంది. రెండవదిగా దీనులైన వారికి కృపను అనుగ్రహిస్తాడు. మూడవదిగా ప్రార్థించే వారికి కృపను అనుగ్రహిస్తాడు. నాలుగో మాట చూపిస్తాను. 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి కృపను అనుగ్రహిస్తాను అన్నాడు. ఎవరికంట? ఎవరైతే దేవుని యందలి భయము ఉండాలి. చెప్పరమ్మా, భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు. కనుక భయము భక్తి రెండు ఉండాలి. భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం ఉంటుంది. కనుక ఎవరైతే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. చివరి మాట చూడండి, చివరి మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. అక్కడ ఉంది, దేవుని ప్రేమించే వారికి అన్నాడు. ఎవరిని ప్రేమించే వారికి అంట? ఎవరైతే దేవుని ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉంటారో, మనలను మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అట్లాగే దేవుని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. తుచ్చమైన ఈ శరీరం కోసం. ఏ శరీరం ఇది? మట్టిలో పుట్టింది, మరలా తిరిగి ఆడకెళ్ళిద్ది. 100 సోపులు పెట్టి రుద్ది 2 గంటల స్నానం చేసి 10 నిమిషాలు ఫ్యాన్ వేసుకోకుండా వచ్చి చైర్లో కూర్చోండి, ఏమైద్ది? చెమట పట్టిద్దా పట్టదా? పట్టిద్ది. పట్టిన కూరకి ఇట్ట అనుకో, ఏమొచ్చిద్ది? మన్నే కదగల నీ శరీరం, మన్నే రాలుద్ది. కానీ నువ్వు రాసిన సెంట్లు బొంట్లు రాలవు. దేవునికి మహిమ కలుగును గాక. మట్టే గనక మట్టే వచ్చింది, మట్టిలోనే పుట్టాము, మరలా తిరిగి మన్నైనది వెనుకొట్టి వలె మన్నై పోవును. మన్ను కానిది ఒకటి ఉంది నీలో, అదేంటో తెలుసుకో. పాడైపోయింది ఒకటి ఉంది. పాడైపోయే మృతతుల్యమైన ఈ శరీరము కొరకు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని ప్రేమిస్తూ ముందుకెళ్తున్నావేమో. దీన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది. నీలో నశించిపోని దాన్ని ఒకడు పెట్టాడు దేవుడు. అదేంటి అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ ఆత్మలో దేవుని ప్రేమించు. నీ ఆత్మ ద్వారా దేవుని ప్రేమించగలిగితే, ఈ శరీరముతో ప్రేమిస్తే, శరీరాన్ని ప్రేమిస్తే ఇది లయమైపోయింది, పాడైపోయింది. కానీ ఆత్మ ద్వారా నీవు ప్రేమించగలిగితే నీ ఆత్మ ఆయన ఆత్మతో జతపరచబడుతుంది. ఆత్మ పరలోక రాజ్యములో యుగ యుగములు దేవునితో ఉండగలుగుతుంది. ఈ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తుంటే నేను అంటాను, లోకాన్ని ప్రేమించలేవు. ప్రేమిస్తావా? ప్రేమించలేవు. నేను దేవుని ప్రేమిస్తున్నానని నీ గుండె మేము చేసుకొని చెప్పగలిగితే లోకమైన దానిలో ఉన్న ఆశలేటి నువ్వు ప్రేమించలేవు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనాన్ని విడిచిపెట్టి రండి అన్నాడు. 97వ కీర్తన 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో కూడా మాట్లాడుతూ నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. కృప నీకు అనుగ్రహించబడాలి అంటే ఈ 5 అనుభవాలు నీకు కావాలి. కృప ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే నమ్మకం ఉంచేవానికి కృప చెప్పాలి. ఎవరికి? దీనులకు కృప, ప్రార్థించే వారికి కృప, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి కృప, చివరిగా దేవుని ప్రేమించే వారికి కృప. ఈ కృప నీకు అనుగ్రహిస్తున్న వారు ఎవరో తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాస్తున్నటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయము 5వ వచనం. ఈ కృప ఎవరి ద్వారా నీకు అనుగ్రహించబడుతుందంటే క్రీస్తు యేసు ద్వారా. చెప్పండి, ఎవరి ద్వారా? యేసు ద్వారా. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ మూలవాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతూ ఏమన్నాడు? మన ప్రభువైన
యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఎవరి ద్వారా కృప మనకు అనుగ్రహించబడుతుంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇంకా ఒకవేళ ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, నేను ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నాను నాకు కృపిస్తాడు అనుకోబాక. ఈ 5 లక్షణాలు నీవు కలిగి ఉండాలి అంటే నీకు కృపను అనుగ్రహించేవాడు ఎవరు అంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తును ఒకవేళ ఇంకా ఎరుగకుండా నీవు ప్రయాణము చేస్తుంటే, యేసు ప్రభువని నోటితో ఒప్పుకోండి, హృదయమందు విశ్వసించండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఒకవేళ ఇంకా ప్రభువును నమ్ముకోకుండా దూరంగా ఉన్నావేమో, ప్రభువును నమ్ముకోవడానికి ముందుకు రా. చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియని గడియలలో మనం ప్రయాణం చేస్తున్నాం. నీ గతి నా గతి ఏమైపోయిందో తెలియని దినాల్లో మనం ఉన్నాం. కనుక బ్రతికున్న ఈ రోజే మనది కానీ రేపు మనది కానే కాదు. నేను రేపుటి వాణ్ణి అని చెప్పుకోవడానికి నాకు కూడా అర్హత లేదు. పౌలు గారు అంటాడు, భక్తుడు, పరిశుద్ధుడు, దేవుని కొరకు నేను క్రీస్తుతో కూడా నడిచాను, మీరు నాతో కూడా నడవండి, నన్ను పోలి నడవండి అని చెప్పిన ఒక గొప్ప భక్తుడు పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. పౌలు గారు మాట్లాడుతూ నేను ఆయనతో పాటుగా నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పిన గొప్ప భక్తుడు, పరిశుద్ధుడు చెప్తున్న మాట. ఇంకా ఒకవేళ ప్రభువుని ఎరగకపోతే ప్రభు యొక్క కృప ఏంటి ఎరగండి. కృపయ ఉన్న దేవుని సంపాదించుకోండి. లోకములో ఏది నీవు సంపాదించుకున్న ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. పెద్ద పెద్ద మహా నాయకులు, కోటీశ్వరులు, మిలీనియర్స్, ప్రపంచంలోనే ధనవంతులుగా ఎంచబడిన వారు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలా. ద గ్రేట్ అలెగ్జాండర్ కింగ్, ప్రపంచాన్నంతటిని జయించిన రాజు అయినా ఉట్టి చేతులతో నీలో లోకానికి వచ్చాను, ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను, నేను సంపాదించుకున్నది ఏది నా వెంబటి రాలేదు. అయితే ఒకటి వస్తుంది, నీవు సంపాదించుకున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు సంపాదించుకుంటే ఈ లోకములో ఉండగా నీకు అండగా ఉంటాడు. ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు పిలుపు మేరకు మనల్ని ప్రభు పిలిస్తే అక్కడ కూడా మనతో పాటు ఆయన ఉంటాడు. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభు పాసన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను ఆయన. ఎవరికి నీవు కృప అనుగ్రహిస్తావు నేను విన్నాను ఆయన. నీ కృప నాకు కావాలి అని నేను కోరుకుంటున్నాను. నీ కృప చేత నన్ను నింపండి అయ్యా, నీ కృప చేత నన్ను బలపరచండి ప్రభు అని హృదయపూర్వకంగా ప్రభు పాసన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రభుకు దూరంగా ఉన్నావేమో, మారు మనసు అనుభవంలోకి రా, పశ్చాత్తాపడు, కన్నీరు కాచు ప్రభు దగ్గర. ఒకవేళ నేను రక్షించబడ్డాను అంటే నిజంగా రక్షణ పొందిన నీవు తగ్గింపు కలిగి ఉన్నావా? రక్షించబడిన నీవు భయభక్తులు కలిగి ఉన్నావా? రక్షించబడిన నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? రక్షించబడిన నీవు నమ్మకము కలిగి ఉన్నావా? రక్షించబడిన నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇలాగ నీవుంటే కృపయ్య ఉన్న దేవుడు నీతో ఉంటాడు. రక్షించబడిన వారికి ప్రభువు చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. నీతో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ఆయన నీతో ఉండడానికి ఆశిస్తున్నాడు, ఆయన నీలో ఉండడానికి ఆశిస్తున్నాడు, ఆయన నీతో కూడా నడవడానికి ఆశిస్తున్నాడు. నీలోకి రావాలి అని, నీ కుటుంబంలోకి రావాలి అని, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఉండాలి అని ఆశిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటే ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళు ఉంటే తల్ల వంచితే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. నీ కృపను నేను పొందుకోవడానికి అర్హుడుగా నన్ను మార్చయ్యా, అర్హురాలుగా నన్ను మార్చయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు పాసన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని ఉంచి ఈ ఆదివారం దినాన్ని కూడా నీ సన్నిధిలో కాలం గడపడానికి అయ్యా మీరు మాకు చూపిన కృపను, కనికర, వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ఆయన. కృపను గురించి, మీరు ఎరుగుదురా అనే మాటను గురించి, ఎవరికి నీవు కృప అనుగ్రహిస్తావో కొద్ది మాటలు మేము ధ్యానం చేయడానికి మాకిచ్చిన యోగ్యతను, ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. కృప వలనే సమస్తం సాధ్యము నాయన. నీ కృప ద్వారానే, నీవు చూపినటువంటి కృప ద్వారానే మేము నడవగలం కనుక నిన్ను ఇంకా ఎవరైనా కృపయై నీవున్నావని నీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, కృపను బట్టి మేము ముందుకు నడవాలి అంటే నిన్ను చేర్చుకోని వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే నిన్ను చేర్చుకోవడానికి సహాయం దయచేయండి. మారు మనస్సు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవం, బాప్తిస అనుభవంలోకి నడిపించిన ఆయన. రక్షించబడి ఉంటే నీ కృపను ఎవరికి అనుగ్రహిస్తారో మీరు విన్నారు కనుక
మమ్మల్ని మేము సరి చేసుకొని కృపచేత మేము నింపబడినట్లుగా అతి కృప కలిగిన ఆత్మ సహాయతను మీరు అందించమని, విత్తమైన వాక్యాన్ని మా అందరి జీవితాల్లో మీరు ఫలింపులోకి తీసుకొచ్చి నడిపించమని, కృపచేత మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరి జీవితాల్లో కృపను దేవుడు అనుగ్రహించునుగాక, ఆమేన్.